మత మార్పిడి అంటారు కాబట్టి నేను చెప్తున్నాను క్రాంతి గారండి. 2 days క్రితం చాలా పెద్ద కుటుంబం. ఎంత పెద్ద కుటుంబం అంటే అంత పెద్ద కుటుంబం. ఓకే. ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రి వర్యుల యొక్క బంధువులండి. ఓకే. వాళ్ళు పూర్తిగా హైందవ సహోదరులే. ఆ కుటుంబంలో ఒక పెద్ద బాగా వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఒకసారి నన్ను పిలిచారు. పిలిచి ఆ బాబుతో మాట్లాడాలంది అని అంటే నేను వెళ్ళాను. ఆవిడతో మాట్లాడాను. లేగలేదు ఆవిడ, చాలా పెద్ద ఆవిడ అయిపోయారు. మాట్లాడిన తర్వాత దేవుడి గురించి 2 మాటలు చెప్పాను. చాలా సంతోషం అనిపించింది. అయితే ఆవిడ నేను వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజుల వరకు కూడా యేసయ్యని జ్ఞాపకం చేసుకునేదంట. అంత గొప్ప వ్యక్తి కూడా. యేసయ్య నన్ను స్వస్థపరచు, యేసయ్య నన్ను బాగు చేయి, యేసయ్య నన్ను జ్ఞాపకం చేసుకుంటా అంటేదండి. ఇంట్లో వాళ్ళందరూ ఇదేంటి యేసయ్య 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 అంటా ఉంటుంది ఏంటి అని అనేవారంట. ఓకే. 2 days క్రితం చచ్చిపోయేటప్పుడు కూడా ఆ వ్యక్తి యేసయ్య అంటూ చచ్చిపోయిందండి.